చెప్పండి. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామన్నారు. అటు చూసినట్టు తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు ఏకమైనవి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి జనసేన టీడీపీ కాదు, ఎన్ని రకాల పార్టీలైనా కానీ ఎంతమంది కూడగట్టుకు వచ్చినా కానీ ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. దాంట్లో నో డౌట్ అందులో. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే వాగ్దానం చేశాడో ప్రతి ఒక్కటి నెరవేర్చి చూయించాడు. ప్రజలకు అది చాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ మనసాక్షిని అడిగి చెప్తారు, వాళ్ళే చెప్తారు ప్రజలు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే ఇలా చేస్తాను అన్న ప్రతి ఒక్క ఇంటికి అందియటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు జగన్ పాతాళాన్ని తొక్కబోదు నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నారు కదా. జగన్ని పాతాళానికి తొక్కే ముందు అతను ఏ పాతాళంలోకి వెళ్తారో అది చూసుకోవాలి ముందు. జగన్ని పాతాళానికి తొక్కే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అక్కడ మాటలు అనటానికి 100% ఎంతోమంది అంటుంటారు. అవన్నీ జరగాలంటే ముందు అతను ఏందనేది అతను తెలుసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు అతను ఒక రాజకీయం అనేది తెలిసిన వ్యక్తిగా మాట్లాడతాడో తెలియని వ్యక్తిగా మాట్లాడతాడో కూడా తెలియదు. రాజకీయంలోకి వచ్చానంటాడు, ఫైట్లు చేస్తుంటాడు. వాస్తవంగా అయితే ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రజలను ఎలా మమేకం చేసుకోవాలని ఫస్ట్ తెలుసుకొని రాజకీయం చేయడానికి ముందుకు రావాలి. కానీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను ప్రతిసారి 4 పెళ్ళిళ్ళు 4 పిల్లలన్నా నా 4 పిల్లలు జగన్ అనేమని కూడా అలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి అనేది ఏంది ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈరోజు వాస్తవమే కాదు, అది క్లియర్గా కనిపిస్తుంది కదా. ప్రతి ఒక్కరు ఎవరు అది వాస్తవం కాబట్టి అంటున్నారు. అది నీకు తెలియాలి. అది వాస్తవం అవాస్తవం అనేది నీకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు 4వ పెళ్ళామంటే నీకు పెళ్ళాంగా వస్తే అప్పుడు తెలిసిద్ది. వస్తాడు, త్వరలో వస్తాడు, పెళ్ళాంగా బాగా అనుభవిస్తావు. అది ఒక మాట చెప్పండి. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంట. నా దగ్గర రెడ్ బుక్ ఉంది, దాంట్లో వైసీపీ పార్టీ వాళ్ళందరూ పేర్లు రాస్తున్నారు. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఆ ఒక్క రోడ్ల పరిగెత్తిస్తామని చెప్పి నారా లోకేష్ అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక వైఎస్ఆర్ కార్యకర్త అనేవాళ్ళు ఎవరైనా సరే ఏ విలేజ్లోనే సరే ఎక్కడా దుడుకుగా ప్రవర్తించిన వ్యవహారం ఎక్కడా లేదు. ఎందుకంటే ఎవరైనా సరే మనోళ్ళే అని సర్దుకొని పోయే గుణం ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కార్యకర్తలు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు జరిగినాయో, ఎలాంటి సన్నివేశాలు జరిగినాయో, కార్యకర్తల మీద ఏ విధంగా విచ్చలవిడిగా పడ్డారో అదంతా ఏ పార్టీ వాళ్ళు ఎప్పుడొస్తే ఎక్కడ గొడవలు జరుగుతాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే అనగతొక్కారు, పాతాళానికి పంపించారు. ఆ పాతాళంలోంచి రావటం ఇంకా జరగదు, అది ఇంకా అక్కడ ఆగిపోవటమే. కానీ అటు చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు, మరి అటు చూస్తే మిగతా పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడని ఎవరన్నారు? కొన్ని కోట్ల గుండె తప్పుడు జగన్ అంటే ఒక్కడ కాదు. జగన్ అనేది ఒక సైన్యం, ఒక యుద్ధం, ఒక ఆర్మీ. ప్రజలు అనేది ప్రతి ఒక్కరు కూడా జగన్ వెంటే ఉన్నారు. ఈరోజు గుంపులుగా ఎక్కడ మీటింగ్లు ఉన్న కొన్ని లక్షల మంది వస్తున్నారంటే సరదాగా రావట్లా. ఫ్యామిలీని అందరిని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి ఆ జనం ఆ విధంగా రావట్లా. అతనంటే ఇష్టం కాబట్టి, ప్రేమ అభిమానం ఉంది కాబట్టి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా వస్తారు, జగన్ వెంటే ఉంటారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.